ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుపై మంగళవారం వరకు స్టే పొడిగించింది తెలంగాణ హైకోర్టు. కేటీఆర్ అరెస్టుపై గతంలోనే స్టే ఇచ్చిన హైకోర్టు మంగళవారం వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ తీర్పునిచ్చింది. ఈ అరెస్టుపై స్టే ఎత్తివేయాలని కోరుతూ ఏసీబీ తరపు లాయర్ కౌంటర్ దాఖలు చేశారు. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్టుపై మంగళవారం వరకు స్టే పొడిగించింది తెలంగాణ హైకోర్టు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సౌజన్య, అయితే కేటీఆర్ కు మరోసారి కాస్త ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు 30వ తేదీ వరకు నాట్ టు అరెస్టు అంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది, అంటే ఆదేశాలు జారీ చేసింది. 30వ తేదీ వరకు అంటూ 10 రోజుల క్రితం, అంటే వారం రోజుల క్రితం, అంటే 30వ తేదీ వరకు ఆయన అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ ఏసీబీ కేసు విషయంలో ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన కేసు విషయంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 30వ తేదీ వరకు అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ ఇవాళ హైకోర్టు మరోసారి కూడా 31వ తేదీ వరకు, అంటే మంగళవారం వరకు, జనరల్గా సోమవారం వరకు ఆయన అరెస్ట్ చేసేట్టుగా వీలు లేదని అందరూ భావించారు. ఇవాళ హైకోర్టు ఆదేశాల ప్రకారం 31వ తేదీ వరకు కూడా, అంటే మంగళవారం రోజు వరకు కూడా ఆయన్ని నాటు అరెస్ట్, అంటే అరెస్ట్ చేసడానికి వీలు లేదని చెప్పుకోవచ్చు. 31వ తేదీ వరకు, అంటే ఈ ఏడాది చివరి రోజు వరకు ఆయన అరెస్టు చేసేటానికి అవకాశాలు లేవు. అయితే అదే మంగళవారం రోజు ఇరువైపున వాదనలు, ఇటు ఏసీపీ వైపు, దాంతోపాటు అటు కేటీఆర్కి సంబంధించిన వాదనలు కూడా పూర్తి స్థాయిలో కోర్టు వింటుంది. వాదనలు, ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతాయి. ఆ తర్వాత కోర్టు తదుపరి తీర్పు ఎలా ఉండబోతుంది, అంటే కేటీఆర్కి బెయిల్ ఇస్తుందా, రిమాండ్కు పంపిస్తుందా అన్న ఆసక్తి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ కూడా కేటీఆర్కి బెయిల్ ఇవ్వద్దనే ఆర్గ్యుమెంట్స్, వాదనలు కూడా వినిపించేటానికి అవకాశం ఉంది. ఏసీబీ తరపు అడ్వకేట్స్ కూడా వినిపిస్తారు. ఎందుకంటే ఆయన గతంలో చేసినట్టుగా మంత్రిగా పనిచేశారు. ఆయన కూడా సాక్షులం కావచ్చు, ఈ కేసు విషయంలో కూడా ఆయనకు మభ్యపెట్టేందుకు అవకాశం ఉందన్న ఆలోచనతో కూడా కౌంటర్ దాఖలు చేస్తారు. ఏసీబీకి సంబంధించిన అడ్వకేట్స్ కూడా వాదనలు వినిపిస్తారు. ఎందుకంటే ఈ కేసులో ఏవన్గా ఉన్నారు కేటీఆరే ఏవన్గా ఉన్నారు. ఆ తర్వాత అరవింద్ కుమార్, అప్పట్లో ఆయన స్పెషల్ సెక్రటరీ, అప్పట్లో ఉన్నట్టుగా మున్సిపల్ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నట్టుగా అరవింద్ కుమార్ A2గా ఉన్నారు. అంతేకాకుండా అప్పుడు ఉన్నట్టుగా జిహెచ్ఎంసీకి చీఫ్ ఇంజనీర్గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నారు. వీరి మీద దానకిషోర్ ఈ అంశానికి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన అంశాన్ని దానకిషోర్ నుంచి వివరాలు తీసుకున్నట్టుగా ఏసీబీ అధికారులు విచారణ మొదలుపెట్టారు. విచారణ కూడా వేగవంతమైంది. కేటీఆర్కు కూడా నోటీసులు ఇవ్వడం, కేటీఆర్కు నోటీసులు ఇస్తారు. ఇప్పటివరకు ఆ నోటీసుల విషయంలో కూడా దానకిషోర్ నుంచి తీసుకున్నట్టుగా ఇన్పుట్స్ నుంచి దాని మీద పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత అటు A1గా ఉన్నట్టుగా కేటీఆర్కు, A2గా ఉన్న అరవింద్ కుమార్కు, A3గా ఉన్నట్టుగా బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చేసి అరెస్టు చేసేట్టుగా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో కూడా గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించి అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. కేటీఆర్ కూడా పట్టుబట్టారు ఈ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి చర్చ జరగాలంటూ. అయినప్పటికీ కూడా చర్చ జరగలేదు. మొత్తానికి ఈ ఫార్ములా ఈ కేసు సంబంధించి కేటీఆర్కు కాస్త ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. 31వ తేదీ వరకు, అంటే మంగళవారం వరకు ఆయనను అరెస్ట్ చేసేట్టుగా అవకాశాలు లేవు. విచారణ కొనసాగుతుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.